లో పెను తుఫాను వచ్చినప్పుడు అక్కడి బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మ్యాచ్ లో డాక్టర్ అక్కినేని నాయకత్వంలో సినీ తారల జట్టు భారత క్రికెట్ జట్టుతో తలపడుతుంది. 30 ఓవర్స్ ఈచ్ సైడ్. ఇండియన్ టీం తరఫున 11 మంది సభ్యులైతే తెలుగు తార టీం తరఫున 22 మంది సభ్యులు ఆడతారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 30 ఓవర్స్ లో 1000 రన్స్ ఫర్ నో లాస్ చేస్తారు. తర్వాత బ్యాటింగ్ చేసిన తెలుగు తారలు కేవలం 6 ఓవర్స్ లోనే మొత్తం టీం ఒక్కరనైనా చేయకుండా టోటల్ గా డక్అవుట్ అయిపోతారు. తర్వాత రెండు టీమ్స్ కి సీఎం గారు ప్రైజెస్ అందజేస్తారు. తెలుగు తారల కెప్టెన్ అక్కినేని చాలా నిరుత్సాహంగా అవమానం ఫీల్ అవుతున్నట్లు గ్రహించి ఆయనను చంద్రబాబు నాయుడు గారు ఓరడించే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో ఇలా అన్నారు. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సినీ తారల క్రికెట్ మ్యాచ్ కి వచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకు తుఫాను వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను. అందువలన మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం తుఫాను కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని మీ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాంకేతిక విజ్ఞానంతో మన శాస్త్రవేత్తలంతా రాత్రింబవళ్లు కష్టపడి ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ణయితమైనటువంటి సమయానికి భయంకరమైన తుఫాను వచ్చేదానికోసం అనువైన పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయినట్లయితే ప్రతి సంవత్సరం నవంబర్ లో తుఫాను, డిసెంబర్ లో వరల్డ్ బ్యాంక్ ఫండ్, నవంబర్ లో తుఫాను, డిసెంబర్ లో వరల్డ్ బ్యాంక్ ఫండ్, ఇలా ఒక సైక్లిక్ ఆర్డర్ లో రొటీన్గా మనకు సోర్స్ ఏర్పడుతుందని మీ అందరూ నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు వాళ్ళు తుఫాను నిధులు మంజూరు చేసినప్పుడు కేవలం కోస్తా జిల్లాలో మాత్రం వచ్చే తుఫానుకి డబ్బులు ఇవ్వడం కుదరదని వాళ్ళు తెలియజేస్తున్నారు. తుఫాన్ అనేది టోటల్ గా ఆంధ్రదేశం మీద ఒక్కసారి వస్తే తప్ప డబ్బులు ఇవ్వమంటున్నారు. ఈ పరిస్థితులు బేరేజ్ వేసుకున్న తర్వాత మనకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం కేవలం కోస్తా జిల్లాలో కాకుండా తెలంగాణ ప్రాంతం, రాయలసీమలో కలిపి టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం అంతా తుఫాను వచ్చేలాగా ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇలాగైతే చేసినట్లయితే మనం ముందుకు పెడతాం, మన అభివృద్ధి పదంలో నడుస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్ అక్కినేని నాగేశ్వరరావు గారు డక్అవుట్ అయినందులకు చాలా బాధపడుతున్నట్లు గమనించాను. నేను వారికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆడిన ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ కాదు, ఈ తుఫాను చివరి తుఫాను కాదని నేను వారికి తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇలాంటి తుఫాను వస్తాయి. ఇలాంటి ప్రతి సంవత్సరం తుఫాను మనకు రావడం జరుగుతాయి. ఈ మ్యాచ్లు ఎన్నో జరుగుతాయి. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మరో శుభవార్త ఏంటంటే మా తెలుగు తారులందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త రకం క్రికెట్ బ్యాట్ ని సింగపూర్ లో తయారు చేయడం జరుగుతున్నది. వాటి పేరు హైటెక్ బ్యాట్స్ అని. వాటిని మీరు పైకి లేపనక్కర్లేదు, గాలిలో ఊపనక్కర్లేదు, కేవలం పట్టుకొని నిలబడితే చాలు బంతిని కూడా బ్యాట్ ఆకర్షిస్తుంది. అంతేకాకుండా బంతి విసిరిన మరి దానికి రెట్టింపు వేగంతో తిరగొట్టబడుతుంది. అందువలన రాబోయే సంవత్సరంలో మరి క్రికెట్ బ్యాట్లతో మీరు ఒక్కొక్క సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ టీమే మట్టి కురిపించగలని నేను తెలియజేసుకుంటాను. మరి ఇలా మనందరం ముందుకు వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మరి ముఖ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ జై స్వర్ణాంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి ప్రసంగం అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు గ్రీన్ రూమ్ లోకి వచ్చి తోటి సభ్యులతో ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. అవమానం, పరీక్ష లేని అవమానం. నా 50 సంవత్సరాల అనుభవంలో ఇంతకంటే అవమానం ఎప్పుడూ జరిగాయి. భారత క్రికెట్ జట్టులో 11 మంది సభ్యులైతే మేము 22 మంది ఆడాం. పిల్లకాయలైన టెండూల్కర్, గంగూలీ, జడేజా, కుంబ్లేల చేతుల్లో కుక్క సాగు తెచ్చాం. ఒక్కరు కనీసం ఒక్కరోదైనా చేయలేకపోయారు. భర్త వస్త్రదుల్లాగా పోజిచ్చారు. అందరూ డక్అవుట్ అయ్యారు. ఎందుకు దానికి? దీనికి కారణం ఎవరు చెప్పండి. అందరూ నా కళలోకి సూటిగా చూసి చెప్పండి.
చెప్పండి బ్రదర్ రామారావు గారు, మీరు ఆటగాళ్లు వేటగాళ్లు సిక్సర్ కొట్టి సెంచరీలు చేసి మీ స్థాయికి తగ్గట్టు ఆట ఆడుతారని ఎంతో ఆశించారు. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశారు. ఎందుకే చేశారు? నా కళలోకి సూటిగా చూసి చెప్పండి. పడకండి బ్రదర్. కథలో తిండి కథలు కొట్టిన మేము సాచి పెట్టి సాటు కొట్టేసరికి ఆ బ్యాట్ కాస్త విరిగిపోయింది. లేకపోతే వాళ్ళ పంబ రేపే వాళ్ళం. సోదర్ బాబు గారు, మీరు నటపురుషులని అందాల నటుడని ఎంతో గ్లామరస్ గా ఆడి అందరి మనసును దోచుకుంటారని ఎంతో ఆశించారు. మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఎంతో బాగా ఆడేవారని విన్నా. ఇక్కడ కూడా అలాగే ఆడి మీకున్న లేడీ ఫ్యాన్స్ అభిమానాన్ని మన చెట్టు ఆదరాన్ని చూరగొట్టారని ముచ్చటమంట. కానీ మీరు కూడా మొదటి బంతికే దక్కవుతాయిగా. చెప్పండి, ఏమిటి దీనికి కారణం? ఏమండి నాగేశ్వరరావు గారు, మీ కళ్ళకింత చేతగాని వాళ్ళ కనపడుతున్నా చెప్పలే. 1000 పరుగులు ఖచ్చితంగా 1000 పరుగులు కొడదామని ఎంతో దర్శగా మైదానంలోకి వచ్చిన నన్ను చూసి జనమంతా జైజలు కొట్టారు. కానీ బంతి వికెట్ ను కూర్చిందన్న నెపంతో నన్ను అన్యాయంగా అవుట్ చేసిన ఆ ఎంపైర్ గారిని, ఆ బంతి విసిరిన వెంకటపతి రాజు గారిని నా దగ్గర 7 o'clock బ్లేడ్ తో ఒక్క దెబ్బతో సహా. నటశేఖర్ కృష్ణ గారు, మీరు సాహసవంతులని ఎంతో ధైర్యంగా ఆడి ఒట్టి చేత్తో చెట్టుని గెలిపిస్తారని, ట్రిపుల్ సెంచరీ చేస్తారని, మమ్మల్ందరినీ ఆదుకొని మన తెలుగు కళాకారుల గౌరవాన్ని నిలుపుతారని ఆశించారు. కానీ ఎంతో పిరికి పడ్డలాగా మొదటి బంతికే డక్అవుట్ అయిపోయి నీరసంగా తిరిగి వచ్చారు. ఏమైంది మీ ధైర్యం? ఏమైంది ఆనాటి సాహసం? ఎంతో సాహసంతో చేసిన ఆనాడు కురుక్షేత్రం సినిమా తీసి కాళ్లు కాల్చుకోలేదా? ఆ సాహసంతోనే దేవదాసు సినిమా తీసి చేతులు కాల్చుకున్నా. ఆ సాహసంతోనే మీరు మీ విజయ నిర్మల జంటగా బాబీ సినిమా తెలుగులో తీయడానికి సాహసించారు. ఆ ధైర్యం సాహసం ఏమయ్యాయి కృష్ణ? అగ్నికాయాలతో చెలగాటమా, నిప్పులతో పోరాటమా? హే డాషింగ్ డైనింగ్ హీరో కృష్ణని అవమానిస్తారా నాగేశ్వరరావు గారు? ఈ రోజు ఒంట్లో బాగాలేక ఆడలేకపోయాను. నిజానికి నా చిన్నతనంలో మా నైట్ ప్లస్ బుర్రెపాలెంలో ఎంతో బాగా ఆడేవాణ్ణి. చిరంజీవి గారు, మీరు మెగాస్టార్ అని, మెగా స్థాయిలో 300 రన్స్ మినిమం కొడతారని మురిసిపోయారు. కేవలం 3 బంతుల్లోనే ఒక్కరైనా చేయకుండా డక్అవుట్ అయిపోయారు. నేను కళలో కూడా ఊహించలేదు. ఏమైంది మీ హీరోయిజం? ఏమైంది మీ మెగాస్టారిజం? కోట్లాది మంది మీ అభిమానుల్ని ఆశల్ని మమ్ము చేసే హక్కు మీకెవరిచ్చారు? కమా టెల్ మీ చిరంజీవి, టెల్ మీ. యూ సీ మిస్టర్ నాగేశ్వరరావు, పిచ్చిగా నన్ను సంజాయిషి అడిగితే నాకు తిక్క రేగుతే. నాకు తిక్క రేగిందంటే మొత్తం అందరూ వాయించేస్తాను. ఈ మెగాస్టార్ గ్రేట్నెస్ మీకేం తెలుసు? నేను తలుచుకుంటే బ్రెయిన్ లారా బ్యాటింగ్ రికార్డు 370 రన్స్ ని ఈ ఏడ్చతో కొట్టగలను. కూంబ్రే బౌలింగ్ రికార్డు ఒక్క వేలతో బాల్ స్పెల్ చేసి 10 బంతులో 10 వికెట్లు చేయగల ఈ మెగాస్టార్ నెక్స్ట్ టైం మళ్లీ మ్యాచ్ ఆడినప్పుడు నా యొక్క ఎఫెక్ట్ ఏంటో, నా కెపాసిటీ మీకు చూపిస్తాను. స్టాన్ జగ్గయ్య గారు, మీరు సినిమాలోనే కాదు అన్ని రంగాల్లోనూ మంచి దిస్తారు. మీకు చేతగారి విషయం ఏమీ లేదని మా అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఎందుకే చేశారు? పైగా ఎంత చెబుతున్నా ఆ బ్యాట్ తిప్పి పట్టుకొని ఆడి మొదటి బంతికే డక్అవుట్ అయిపోయారు, క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఏమని ఎందుకే చేశారు? మీకు సిగ్గుగా లేదు? ఏదో కామెంటరీ చెప్పమంటే చెప్పగలను, ఎంపైరింగ్ చెయ్యమంటే చేయగలను, స్కోరు వేయమంటే వేయగలను. కానీ ఈ బ్యాటింగ్ చేయడం నా వల్ల కాదని నేను మీకు ముందే చెప్పాను నాగేశ్వరరావు గారు. రావు గోపాలరావు గారు, తాగుడు మైకంలో మొదటి బంతికే తూలి వికెట్స్ మీద పడి హెత్తు వికెట్ గా డక్అవుట్ అయి మన పరువు తీశారు. ఎందుకే చేశారు? చెప్పండి. పరగడుపుని ఆ ప్రత్యక్ష నారాయుడి సేవ చేసుకుని 4 పెగులు వేసుకోవచ్చని హుషారుగా నేను వస్తే పొద్దున్నే ఏంటండి ఈ సాడిజం? ఇది బాలకృష్ణ, నువ్వు ఒరిజినల్ గా
క్రికెట్ ప్లేయర్ అని, కాలేజీ క్రికెట్ లో ఎన్నో సెంచరీలు సాధించావని అతను అనుకోవడం విన్నా. ఆ సమయంలో నువ్వు ఆపద్బాంధవుడని భావించా. కానీ బ్యాటింగ్ చేయడానికి పిచ్ వద్దకు వెళ్ళాక విజయశాంతి పక్కన లేకపోతే ఆడదుగాక ఆడని భావించాం. నీ కోరిక మన్నించి నేను విజయశాంతిని తీసుకొచ్చి నీ పక్కన నుంచోబెడితే మిగతా హీరోలు ఊరుకుంటారా? చెప్పు చెప్పు బాలకృష్ణ. అంకుల్, ఏమిటా మాటలు? విజయశాంతిని ఏమైనా అంటే ఈ ముద్దుల మామయ్య నందమూరి బాలయ్య చూడలేడు, సహిత లేడు, ససే మీద ఒప్పుకోడు. విజయశాంతి నా హృదయ సామ్రాజ్యానికి ప్రత్యర్థి. ఏమండి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఏమిటి ఈ అన్యాయం? నేనంటే మీకు ఈర్ష్య ద్వేషం అని నాకు తెలుసు. అలాగని మన జట్టు పరువు ప్రతిష్ట పోయేలాగా డక్అవుట్ అయిపోయాం. పైగా డక్అవుట్ అవుతారని ముద్దే అందరికీ చెప్పేశారని తెలిసింది. ఇది క్షమించడానికి క్రమశిక్షణ రాయించు. దీనికి మీ జవాబేంటి చెప్పండి, మీ సంజాయిషి ఏమిటి చెప్పండి. ఏమండి నాగేశ్వరరావు గారు, మీ మీద ద్వేషం ఈర్ష్య ఎందుకండి గాడిద గుడ్డు కాకపోతే? మీరేమైనా ఆస్కర్ అవార్డు విన్ చేశారా? లేక మీ 50 సంవత్సరాల సినిమా జీవితంలో ఒక్కసారైనా జాతీయ స్థాయిలో బెస్ట్ యాక్టర్ అవార్డు పొందారా? నేను జీరోకే అవుట్ అవుతానికి కారణం జీరో ఈజ్ మై లక్కీ నెంబర్. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో నా స్థానం జీరో. సినిమా టెక్నీషియన్ గా నాకు తెలిసింది జీరో. ప్రేక్షకుల్లో నాకున్న ఇమేజ్ కూడా జీరో. అందుకే జీరోకే అంటే జీరో అంటే నాకు అంతగా లక్కీ, అంత జీవితంలో మరచిపోలేని సుడి. అందుకోసమే నేను జీరోకే అవుట్ అయిపోయాను. జీరో ఈజ్ మై లక్కీ నెంబర్. ప్రమాణం ఇలా రా. ఈ కేరళగా వచ్చి లెక్చరర్ జాబ్ చేసి అఘోరించినప్పుడు క్రికెట్ ఆడేవాడేవని తెగ ప్రగల్భాలు పలికాము కదా. ఎక్కడ తచ్చిందా ప్రాక్టీస్ అంతా? ఎందుకు డక్కవుటయ్యా? ఏంటండి నేను డక్కౌట్ అయ్యానండి? డక్కౌట్ అయినరా? అయ్యారండి. డక్కౌట్ అయినారా? అయ్యారండి. నేను డక్కౌట్ అయ్యానండి. నేను డక్కౌట్ నేను డక్కౌట్ అయ్యానండి. నేను డక్కౌట్ అవ్వడం ఏంటంటే నిజంగా నేను డక్కౌట్ అయ్యానండి. నేను పిక్చర్ కొట్టానండి. అది అయిపోయిందండి. అయ్యి బాబా గారు చేస్తానండి. నేను డక్కౌట్ అయ్యానండి. నేను డక్కౌట్ అయ్యి బాబా పోయానండి. ఏమండి శోభయాజులుగా మీకు ముద్దే చెప్పా, మీరు కేవలం మేనేజర్ గారు, కోచ్ గారు లేదా కామెంటరేటర్ గారు ఉంటామని తగదన్నా ప్లేయర్ గా టీంలోకి దూరా. పైగా బ్యాటింగ్ చేయమని పంపిస్తే అతను పావు గంట సేపు ఆపివేసి సంస్కృత శ్లోకాలు చదివా. మీ చాదస్తం వలన మనకు చివరకు అవమానమే మిగిలింది. పైగా శ్లోకాలు చదివే ముందు పిచ్చు నిండ నీళ్లు చల్లారు. అదే కప్పముచ్చింది. ఆ పిచ్చు తడవడం వలన శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ కు మనల్ని అవుట్ చేయడం సులభమైంది. మిమ్మల్ని ఏమరా ఏదన్నా అంటే శంకర నాదశ్రీ అపరాధి ఆవేశంగా పాటపాడతాం. చెప్పండి, ఎందుకు చేశారు చెప్పండి. పాశ్చాత్య క్రీడలను నేను ఆడనుగాక ఆడను. నేను ఆడకపోవడమే గాక ఇతరులను కూడా నిరుత్సాహపరుస్తాను. మన దేశ సాంప్రదాయ క్రీడలైన కర్రా, బిళ్ళ, కోచి, కొమ్మచ్చి క్రీడలంటే నాకు తగని మక్కువ. అందుకే మన భారత సంస్కృతికి వ్యతిరేకమైన ఈ క్రికెట్ క్రీడను మన దేశం నుంచి రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువు శోకం సురకానంద శాస్త్రి గారి మీద ప్రమాణం చేస్తాను. ఆయన బోధించిన కొన్ని శ్లోకాలు పఠిస్తుండటం వల్లనే మన దేశం క్రికెట్ లో చాలా తుక్కుగా ఓడిపోవడం జరుగుతున్నది. మన భారత జట్టు క్రికెట్ లో పాతాళానికి జారిపోవడం నా శ్లోకాల మహిమ వల్లనే. శాంతారావు గారు, మీరు జానపద వీరులని అద్భుతాలను ప్రయోగించి మత్తతత్రాల విద్యలో మొత్తం ఆట స్వరూపాన్ని మార్చేస్తారని ఆశపడ్డా. కాని ఆ బౌలర్ శ్రీనాథ్ కనీసం బాలు వెయ్యకముందే పిచ్చు నుండి మీరు పారిపోయారు. శరవేగంతో స్టేడియం నుండి వెళ్లిపోయారు. ఎందుకు విరికి పద్దలాగా వెళ్లిపోయారు? నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. చెప్పండి చెప్పండి.
బ్రతుకుంటే 4 ముష్టి పాత్రలు 4 కుంటి పాత్రలు వేసుకుని బ్రతుకు వెళ్ళవేయగలరు. ఆ బంతి నా శిరస్సును తాకితే నాకు ఆయువు ముడుతుంది. అందుకే ఆ శ్రీనాథ్ బంతి వెళ్లిక ముందే మైదానం నుంచి గుర్రం కంటే వేగంగా పరుగులు తీశారు. నా పరిస్థితుల్లో మీరున్నా అదే చేస్తారు. ఏవిఎస్ గారు, నేను జీవితంలో నట్టనట్టు చేస్తే బిబ్బల్లే చేస్తాను. చేతగాని వాడని చేతగానట్టు ఉండాలి కానీ నీ బాటే తుట్టనుకున్నాను. కానీ ఈ ఆట కూడా సుత్తి తరా సుత్తి. క్రికెట్ ని తొక్కుడు బిళ్ళ కంటే అన్యాయంగా ఆడం. ఏ రోగం వచ్చింది నీకు చెప్. నాగేశ్వరరావు గారు, అసలు క్రికెట్ బాల్ అంటే మెత్తగా వెన్నపూసలాగా ఉంటున్నామో అనుకున్నాను. కానీ దాని నుంపదగా ఆ బాలు గట్టిగా ఇనప గుంజలాగా ఒక పెద్ద గుండాయిలాగా ఉంది. తగిలితే నా ఉష్మాన్నం ఎక్కడ బద్దలుతుందో అని భయపడి బ్యాట్ ఎత్తి తలకాయకి అర్థం పెట్టుకున్నాను. అంతే, నా తలకాయ మిగిలిపోయింది, బ్యాట్ పగిలిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. సిఎస్ఆర్ గారు చెప్పండి, మీ సంగతి ఏమిటి? నాగేశ్వరరావు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడకు. ఏదో మెగాస్టార్లు సూపర్ స్టార్లు లాంటి కోటకంకలంతా ఉన్నారు కదా, అవసరమైతే మాట సాయం చేయొచ్చని వచ్చా. ఏ పనైనా బుద్ధి బలంతో సాధించేవాణ్ణి. అసలు నేను చెప్పిందే విని మీరంతా ఇండియా క్రికెట్ టీం ని 0 పాయింట్లతో మట్టి కల్పించుంటే 2 టీములు 0-0 స్కోరుతో ఆట ముగిసేది, మ్యాచ్ డ్రా అయ్యేది. అయినా తగుదనమ్మా అనుకుంటూ లేని పెద్దరికం నెత్తినేసుకొని మా అందరి మీద నిప్పులు చెరగడం తప్ప నువ్వు ఒరగేసింది ఏమిటమ్మా? మురళీమోహన్, నువ్వేదో అమలు కొడతావని ఏదో పరిచేస్తావని నిన్ను పిలిచాను. కానీ ఏం చేశావు? ఏమండి నాగేశ్వరరావు గారు, మీరు క్రికెట్ టైములో నా పేరు చేర్చినప్పటి నుంచి నిద్రాహారాలు మానే ఎన్నో కలలు కనాలండి. గవాస్కర్ లాగా సెంచరీలు కొట్టాలని, అనిల్ కుంబ్లే లాగా వికెట్స్ తీసుకోవాలని. కానీ ఇలా డక్అవుట్ అవుతానని కల్లో కూడా ఊహించలేదండి. ఈ తప్పుని మీరు ఎలాగైనా కడుపులో దాచుకోండి సార్. ఇది సీఎం గారికి తెలిస్తే ఏదో గుట్టు తప్పుడు కాకుండా చేసుకుంటున్న ఎఫ్డీసీ చైర్మన్ పోస్టు కాస్త ఎక్కడ పోతుందోనని భయంగా ఉంది సార్. మీరు క్షమిస్తానంటే నాకెలాగో చైర్మన్ గా పని పట్టలేదు కాబట్టి రోజు లాల్ బహదూర్ స్టేడియంలో క్యాచెస్ ప్రాక్టీస్ చేసి వచ్చే సంవత్సరం కరెక్ట్ గా ఇదే మ్యాచ్ లో ఒక్కొక్క బ్యాట్స్మెన్ ని కనీసం 4 సార్లు క్యాచ్లు పట్టి అవుట్ చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను సార్. అమరేష్ పురి, మా టీములో కాస్త పొడువుగా కాస్త లావుగా ఉన్నావు. దిద్దు నేను బాంబే నుంచి స్పెషల్ ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి పిలిపించా. మా టీములో నువ్వే బాగా ఆడతావని అనుకున్నా. ఏంటి ఏంటి ఒక హిందీ నటుడుగా నువ్వు తెలుగు వాళ్లతో ఆడావు కదా, మాకిచ్చింది నువ్వేంటి? దృష్టలం మాయాదృష్టలం మాపైనే అపవాదమా మిస్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఎదుటి మనిషి వైపు 1 వేలు చూపితే నీ వైపు 4 వేలు ఉంటాయి. దానిని గమనించు. నేను చూడబోతే నీకు ఏళ్ళు ఎగసాన బుద్ధి దిగసాన లాగా కనపడుతుంది. నీకు కెప్టెన్ గా నీ స్కోరు 0, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నీ పుత్రరత్నం కొట్టింది 0. మీది మీరు కడుక్కోవడం చేతకాక ఎదుటి వారిని కెడగాలని అనుకోవడం శుద్ధ దండగా. మనిషికి ఒక మాట, గొడ్డికి ఒక దెబ్బ అన్నారు. నీకు జవాబు చెప్పడం ప్యూర్లీ వేస్ట్. ఐ విల్ డిస్కస్ ద మ్యాటర్ విత్ దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు. నమస్కారం నాగార్జున గారు, బాగున్నారా సార్? ఎందుకు బాగోవు? నీకే శివ సామ్రాట్, పెద్ద హీరోవి, పెద్ద ప్రొడ్యూసర్వి కూడా. నాకు ఇంత అవమానం జరుగుతూ ఉంటే నీకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నా పరువు నిలబెడతామని నీవు కనీసం బౌలింగ్ లో 5 వికెట్లైనా పడగొడతామని, డబల్ సెంచరీ కొడతామని కంపెడంత ఆశపడ్డా. ఎందుకు ఇలా చేశావు? నా కళలో సూటిగా చూసి ఏమిటాడి ఈ ఆవేశం? అమ్మకిచ్చిన మాట కోసం నేను కావాలనే డక్అవుట్ అయ్యాను డాడీ, కావాలనే డక్అవుట్ అయ్యాను. ఎందుకంటే నీకంటే ఎక్కువ రన్స్ కొడితే నువ్వు సహించలేవు, సాడిస్ట్ అవుతావని మా అమ్మ చెప్పింది. అందుకోసమే నేను డక్అవుట్ అయ్యాను.
ప్రసాద్, నువ్వు నాకు ఎంతో ఆత్మీయుడవని భావించు. నువ్వు కూడా ఇలా చేశావు. ఏమండి నాగేశ్వర గారు, పాలు కొడదాం అనుకున్నామండి, కానీ బాలనే అలా మెలించి వెళ్ళిపోయిందండి. అందుకోసం అప్పుడండి ఆ బాలు పట్టుకుని మీద రోజు గట్టి కొడాలనుకున్నామండి, కాకపోతే పేలిపోయిందండి. అది మించిపోయిపోయామండి. సుబ్రహ్మణ్యం, ఇక ఆఖరికి మిగిలింది నువ్వు ఒక్కడివే. ఇలా రా, చిన్న టీవీ నుండి పెద్ద సినిమా దాకా వచ్చావుగా. ఏదో నువ్వు పెద్దగా పొడి చేస్తావని, బాగా ఆడతావని, పొట్టిగా ఉందా అదరగొడతావని అనుకున్నా. ఈ ఆఖరికి నువ్వు నన్ను తిడతావో లేక సంజాయిషి చెబుతావో లేక నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పు రాయిరా. ఇక నేను షావు చూసుకుంటా. అక్కయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఒక ముక్క కూడా నాకు అర్థమైనట్లేదు. అసలు నేను ఆ శ్రీనాథం వేసిన మొదటి బంతిని బంత బాదులుపోయి సుమారుగా 28 పరుగులు తీశాను. మధ్యలో ఆ అంపైర్లు ఇద్దరు ఎవరు నన్ను బలవంతంగా ఆపి బయటికి గెలిచి ఉంటే దాని దుంపలేక మరో 40 పరుగులు సుమారుగా చేసుకునేవాడిని. అయినా శుభ్రంగా రన్స్ తీసుకున్న నన్ను ఆ మొదటి వెధవులు బయటికి ఎందుకు రక్కినట్టు, పైగా అవుట్ అని ఆ వెడికేకలేమిటండి అది చేద్దాం. అదంతా అంపైర్ తప్పే గాని నాదేం కాదు. కావాలంటే నా కారు డ్రైవరు ఆ గోవిందు గారిని అడిగండి. పాపం ఆ కురకుంక ఆ చిన్న వయసులో నాకు సపోర్టిగా ఓ 10 పరుగులు తీశాడు. మోహన్ బాబు, నువ్వు మంచి ఫాబులో ఉన్నావని, అద్భుతాలు ఎన్నో చేస్తావని, మన చెట్టును ఆదుకునే యమజాతకుడు అని విన్నా. నా కలలన్నీ కలలయ్యా. మొదటి బంతికే వక్కలు తిరిగిపోతూ బోర్లబడి బ్యాటుతో వికెట్లను ఇరగొట్టేశా. ఏమిటి టక్అవుట్ అయిపోయి ఎందుకు చెప్పు మోహన్ బాబు. ఏమిటి కారు కింద కక్కిలాగా తూకు తుక్కిన కూతులాగా రచ్చిపోతున్నావేంటి? మమ్మల్ని అందరినీ సంజాయిషి అడిగాను. మీరెందుకు ఊడిపోయారు చెప్పండి. ఎలా కుట్టాను దెబ్బ? ఎవరు చెప్ప? అదంతా ఒక విషాద కారణం. బ్యాటింగ్ చేద్దామని పెవిలియన్ దగ్గరకు వచ్చేసరికి ఆడియన్స్ లో కూర్చున్న గుడ్డెపోటు గుమ్మడి గారి బొచ్చు కుక్క నా కాలు కరిచింది. హద్దుకి అనలేకపోయాను. గుమ్మడి గారు, ఇలా రండి, చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? మీరు వచ్చింది చాలక మీ కుక్కను కూడా తీసుకొచ్చి నా కాలు కనిపించి తద్వారా పరోక్షంగా ఇలా ఆటకి మీరు అన్యాయం చేశారు. చెప్పండి ఎవరిస్తారు ఈ అధికారం? నా కళ్ళకు సూటిగా చూసి చెప్పండి. మిమ్మల్ని నేను క్షమించాను. ఆ భగవంతుడు కూడా క్షమించాను. ఒకవేళ ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించినా మీరు చేసిన ఈ పాపం మిమ్మల్ని జన్మకు దహించి వేస్తుంది. విషయం అన్ని విధాల నాగేశ్వరరావు, కన్న పిల్లలు లేని నేను ఈ పుచ్చు కుక్కలు కన్న పిల్ల కంటే ఎక్కువగా పెంచుకున్నానైనా అది పెరిగి పెద్దదై ఒకరిని ఖర్చే స్థితికి రావడం నా దౌర్భాగ్యం బాబు. కుమ్మడి గారు, దౌర్భాగ్యం బాబు. కుమ్మడి గారు, ఏమిటి కుమ్మడి గారు ఏమిటి మరణించారు? కుమ్మడి గారు, వెరీ వెరీ సారీ. కుమ్మడి గారు, మిమ్మల్ని సంజాయిషి అడిగితేనే కుట్టెప్పుడుతో మరణిస్తారని రియల్లీ సారీ. మీరు కోరకపోయినా మీ కళ్ళను చిరంజీవి ఐ బ్యాంకు, కిడ్నీని మురళీమోహన్ కిడ్నీ బ్యాంకు, మీ లివర్ను మోహన్ బాబు లివర్ బ్యాంకు, మీ ఎముకలను కీళ్లను ఫైట్ మాస్టర్ రాజు బౌల్ బ్యాంకు, మీ బ్రెయిన్ దాసరి నారాయణరావు బ్రెయిన్ బ్యాంకు, మీకున్న ఇతర పార్టులు ఆయా బ్యాంకులకు జమ చేసి మీరు అమరులని, మీకు చావు లేదని నేను నిరూపిస్తాను. జోహార్ గుమ్మడిగా, జోహార్. దీనంతటికి కారణం దాసరి నారాయణరావు గారు. మిమ్మల్ని ఈ సినీ తారల క్రికెట్ టీం కి కోచ్ గా పెడితే ఒక్కళ్లకు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేకపోయారు. ఏమిటి ఈ దారం? ఎందుకలా జరిగింది? దీనికేమిటి మీ సంజాయిష్? అక్కినేని గారు, క్రికెట్ అనేది ఎద్దు బండి లాంటిది. ఆ బండికి 2 చక్రాల లాంటి వాళ్ళు కోచ్, మేనేజర్. ఆ చక్రాలకు ఇరుసు క్యాప్టెన్. ఇరుసులో పోసే ఆయిలే వారాడే ఆట. బండి కట్టిన ఎద్దులే జట్టులోని ఆటగాళ్ళు.
ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా బండి బోల్తా కొడుతుంది. దాసరిగా నేను మాట్లాడుతుంది క్రికెట్ గురించి, ఎద్దుబండి గురించి. మన టీంకి సరైన శిక్షణ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. అక్కినేని గారు ఆవేశపడకండి. క్రికెట్ అనేది ఎలక్ట్రిక్ బల్బు లాంటిది. ఆ బల్బుకు కరెంట్ తెచ్చే వైద్యులు కోచ్ మరియు జట్టులోని ఆటగాడు. వారిరువురు మధ్య ఉండే సామరస్యమే కరెంటు. సామరస్యం సక్రమంగా ఉన్నంతకాలం బలుబు దేదీప్యమానంగా వెలుగుతుంది. కానీ చనువు వీరి ఎక్కువైపోతే బలుబు మాడిపోతుంది. మన ప్రేమ మందిరం లాగా ఫిలమెంట్ విరిగిపోతుంది. నా గ్రీకు వీరుల్లాగా అసలే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఈ మధ్య నా రౌడీ దర్బార్ సినిమా లాగా. దాసరిగా నేను అడిగేదేమిటి, మీరు వాగుతుందేమిటి? మీరు కోచగిచ్చిన మన సినీ తారల క్రికెట్ టీం అంతా దారుణంగా ఎందుకు ఓడిపోయిందో చెప్పండి. అంతేగాని ఎద్దు బల్ల గురించి కరెంటు బల్బుల గురించి దశ మాట్లాడకండి. అదే చెప్తున్నాను. మరి క్రికెట్ కోచ్ అనేవాడు స్విచ్ లాంటి వాడు. అల్విన్ స్విచ్, గాడ్రిచ్ స్విచ్, ఎలిమినేటరీ స్విచ్, ఇంకా 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 చాలా ఉన్నాయి. ఆటగాళ్లకు కోచ్కు మధ్య ఉండే అనుబంధమే కరెంటు. కరెంటు ఎక్కువైనా తక్కువైనా కంప్రెషర్ మట్టి కొట్టుకుపోతుంది. అందుకే డిసిప్లిన్ స్టెబిలైజర్ మనం ఉపయోగించాలి. ఇంకా మీకు తేలిగ్గా అర్థమయ్యేట్లు మీకు చెప్తాను. క్రికెట్ అనేది డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది. కోచ్ టేబుల్ అయితే ఆటగాళ్లు దాని మీద నిలబడ్డ అద్దం లాంటి వాళ్ళు. కోచ్ చెప్పినట్లు ఆటగాళ్లు నడుచుకోకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కిందపడి పగిలిపోతుంది. అద్దం మొక్కలవుతుంది. పగిలిన అద్దాన్ని అతికించలేము. విరిగిపోయిన హృదయాలని అంటించలేము. అంతేకాక క్రికెట్ కోచ్ అనేవాడు పోస్టు డబ్బాలో వేసే పోస్టల్ కార్డు లాంటి వాడు. ఆ కార్డు మీద కొట్టే పోస్టల్ ముద్రే టీం మేనేజర్. ఆ ఉత్తరాన్ని అడ్రస్ కు చేర్చే పోస్ట్ మెన్లే ఆటగాళ్లు. కార్డు మీద అడ్రస్ లేకపోయినా, అడ్రస్ మీద పోస్టల్ ముద్ర లేకపోయినా, ముద్ర వేసిన కార్డుని గమ్యం చేర్చే పోస్ట్ మ్యాన్ లేకపోయినా కార్డుయే వృధా అవుతుంది. ఆ కార్డు నమ్ముకున్న ప్రేక్షకులే మట్టి కుట్టుపోతారు. ఇంకా వివరంగా కావాలంటే క్రికెట్ అనేది సముద్రం లాంటిది. సముద్రం లాంటిది. సముద్రం నడిచే ఓడే మన సినిమా తారల క్రికెట్ జట్టు. ఓడ తెరచాపయ్యే కోచ్, సరంగు మేనేజరు, దిక్సూచి కెప్టెన్. ఓడ తెరకిందులైనా, తెరచాప చిరిగిపోయినా, సరంగు ముందు కొట్టుకుపోయి సముద్రంలో పడిపోయినా ఆట ఆవిరైపోతుంది. ఓడ మునిగిపోతుంది. ఏమిటయ్యా ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నా? నీకేం అపకారం చేశారని నీ రావా కాస్త డైలాగులతో కాల్చుకు తింటున్నావు. నాకు చేస్తున్న ద్రోహానికి నిన్ను శపిస్తున్నా. నీవు జీవితాంతం నీత నికృష్టమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను ఇలాగే నరాలు తెగిపోయేలా హత్తు చూసేదుగాక. ఇదేరా శాప్. యాక్చువల్ గా క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో ప్రారంభమైందండి. ఆ క్రికెట్ ఆడుతున్నప్పుడు కామెంటరీ ఇంగ్లీష్ లో చెప్తే కాస్త మనకి అందంగా వినడానికి ఇంపుగా సొంపుగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఆడుతున్నప్పుడు అండి టీవీలోను రేడియోలో మనం తెలుగులో ఈ కామెంటరీ వింటుంటాం. అది కొంచెం హాస్యాస్పదంగా అంటే కొంచెం ఇబ్బట్టుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మిమిక్రీ ద్వారా నేను మీకు వినిపిస్తాను. చూడండి. అలో 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 భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆడబోతున్న ఈ ద్విముఖ క్రికెట్ పోటీకి వ్యాఖ్యాతగా నేను పరుగు వ్యాఖ్యానం అంటే రన్నింగ్ కామెంటరీ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు బొమ్మ బొలుసు అంటే టాస్ వేస్తున్నారన్నమాట. నాణ్యం పైకి ఎగిరింది. పాకిస్తాన్ టాస్ గెలుచుకొని మైదానం కాపు కాయడానికి అంటే ఫీల్డింగ్ చేయడానికి నిశ్చయించుకున్నది. పాకిస్తాన్ జట్టు నాయకుడు మహావేగ విసురుడుగాడు అంటే పోస్ట్ బౌలర్ అయిన వసీం అక్రమ్ మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుంచి బౌలింగ్ ప్రారంభించాడు. బంతి విసిరాడు. బంతి శరవేగంతో వెళుతోంది. భారత్ ప్రారంభ దుడ్డుగాడు అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా బంతిని తన దుడ్డుతో బలంగా కోశాడు అంటే కట్ చేశాడు. బంతి పుల్లల కాపరి అంటే వికెట్ కీపర్ అయిన మోయిన్ ఖాన్ చేతికి అందకుండా సరిహద్దు వైపు వెళ్లింది. ఆ ప్రాంతంలో మైదాన కాపర్లు అంటే ఫీల్డర్స్ అయిన సలీం మాలిక్ మరియు ఇజాజ్ అహ్మద్ బంతి వెంటపడ్డారు, వేటాడుతున్నారు. అయినా అది దొరకకుండా సరిహద్దు దాటి దుడ్డుగాడికి తన మొదటి సరిహద్దు లభించింది అంటే బౌండరీ లభించిందన్నమాట. ఈ దెబ్బ అంటే ఈ షాట్ గురించి ప్రత్యేక వ్యాఖ్యాతగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా ఇది ఒక అద్భుతమైన దెబ్బ అని చెప్పుకోవచ్చు రావు గోపాలరావు గారు. 1936లో ఇంగ్లాండ్ కు చెందిన జాన్ బార్బర్ అనే దుడ్డుగాడు పాకిస్తాన్ ఆటగాడు మడాషుద్దీన్ బౌలింగ్ లో వచ్చావు ఇలాగే శక్తివంతమైన షాట్ కొట్టి 4 పరుగులు సాధించాడు. జడేజా కూడా అంత అద్భుతంగా ఆడాడు.
చాలా ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు అక్రమ్ రెండవ బంతిని మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుండి మరో బంతిని విసిరాడు. జడేజా ఈ బంతిని రక్షణాత్మకంగా అంటే డిఫెన్స్ గా ఆడాడు. కాని బంతి అతి ప్రమాదకరంగా పుల్లల వైపు పరిగెత్తింది. కొద్దిలో అజయ్ జడేజా బయట అయ్యే ప్రమాదం నుంచి అంటే అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. అయితే ఆ బంతి లేని కారణంగా అంటే నో బాల్ కారణంగా ఒక పరుగు లభించింది. అజయ్ జడేజా రక్షణాత్మకంగా ఆడిన ఆ దెబ్బ గురించి మీ అభిప్రాయం ఏమంటారు సోమయాదులు గారు? జడేజా ఈ బంతిని పరమ చెత్తగా అంత అప్రతిష్టకరమైన దెబ్బను 1958లో శ్రీలంక ఆటగాడు అశంకా కోనాకే ఆడగా చూశాను. ఈనాళ్లకు మళ్లీ ఇంత చెత్త షాటు ఇప్పుడు చూశాను. అసలు నన్ను అడిగితే దుడ్డుతో బంతిని కొట్టడంలో కూడా భారత సంస్కృతి సాంప్రదాయం శాశ్వత మేళవించాలి. ధన్యవాదాలు సోమయాదులు గారు. తర్వాత బంతి మాలిక్ ద్వారా అఫ్రిది చేతికి అందించాడు. అఫ్రిది కాలు తిప్పుడు ఇసురుడుగాడు అంటే లెగ్ స్పిన్నర్ అన్నమాట. తర్వాత బంతిని దరిద్ర దర్శన్ వైపు నుండి విసిరాడు. ఈ బంతి ఇంకో ప్రారంభ దుడ్డుగాడైన గంగూలీ కాలి కవచనానికి తగిలింది. కాపర్లంతా గట్టిగా పుల్ల ముందు కాలు అని న్యాయ నిర్ణేత ముందు దూసుకెళ్తూ అరిచారు. అంటే LBW కోసం అరిచారన్న మాట. కాని న్యాయ నిర్ణేత బయట అంటే అవుట్ ఇవ్వడానికి నిరాకరించాడు. బంతి అంతిమ పుల్లకు దూరంగా వెళ్లి ఉండేదని ఆయన అభిప్రాయం. ఈ పుల్ల ముందు కాలు విజ్ఞాపన విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారు? పుల్ల ముందు కాలు విజ్ఞాపన అంటే లెగ్ బిఫోర్ వికెట్ అపీల్ అని క్రికెట్ పుట్టినప్పటి నుండి వస్తున్న ఖండనాస్కార స్థితి. అంటే కాంట్రవర్షియల్ పాయింట్. కేవలం న్యాయ నిర్ణేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఈ క్రీడ ఆనవాయితీ. ధన్యవాదాలు రెడ్డి గారు. క్రికెట్ క్రీడ 2 శతాబ్దాలు క్రిందటే ఇంగ్లాండ్ లో ప్రారంభమైందంటారు కదా, దీని గురించి మీ అభిప్రాయం సోమయాదులు గారు? అదంతా పాశ్చాత్య దేశాల డాంబిక. మన భారతదేశ సంస్కృతి మన పురాతన విజ్ఞానం ఎంత ఉన్నతమైనవంటే ప్రపంచంలో ఈ రోజు ఆచరింపబడుతున్నవన్నీ మనం ఏనాడో ఆచరించినవి. క్రికెట్ క్రీడ కూడా మన దేశంలో 18వ శతాబ్దంలోనే కనబడింది. దుడ్డు అనగా బ్యాట్ లో పెద్ద మార్పు లేదు గాని బంతి బదులుగా చిన్న బొంగు బుక్కను ఉపయోగించేవారు. శాస్త్రీయమైన తెలుగులో ఆ క్రీడను కర్రపిల్ల లేదా గుడుంపిల్ల అనేవారు మన పూర్వీకులు. అది తదనంతరం క్రికెట్ క్రీడగా ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలు. ఇప్పుడు 10 ఓవర్లు సమాప్తమయ్యాయి. ఇప్పుడు జట్టు నాయకుడైన అక్రమ్ తన వీర తిప్పుడుగాడైన సక్లెన్ ముస్తాకును అంటే ఆఫ్ స్పిన్నర్ ను రంగంలోకి దించాడు. ఇప్పుడు మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుండి అతడు మొదటి బంతిని బొంగరంలా తిప్పుతూ విసిరాడు. ఈ బంతి దుడ్డుగాడైన జడేజా అడుగు ముందుకేసి బంతిని తన దుడ్డుతో గట్టిగా పైకి లేపాడు. ఆ బంతి ఎగిరి ఎగిరి ఇంకా పైకి ఎగిరి సరిహద్దు అవతల ప్రేక్షకుల మధ్య పడింది. దీని వలన జడేజాకు 6 పరుగులు లభించాయి. అంటే 6 అన్నమాట. ఈ షాట్ చూసిన పులల కాపిరి మోయిన్ ఖాన్ డీల పడి నేల మీద పడి చెతకలబడ్డాడు. మైదానం అవతల పడిన ఆ బంతిని ఒక గొర్రెల కాపిరి చేజిక్కించుకొని దూరంగా పారిపోయాడు. మైదానం కాపర్లు అంటే ఫిల్లర్స్ అయిన మాలిక్
ఇజాజ్ అఖ్తర్ మొదలగు వారు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. ప్రేక్షకుల మధ్య ఉన్న మన తెలుగు సినిమా హీరోలు బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు ఆ గొర్రెల కాపరి కోసం పరిగెత్తారు. అదిగో అంతలోనే వాళ్ళంతా విజయ గర్వంతో తిరిగి వస్తున్నారు. ఏం చిరంజీవి గారు ఆ బంతిని గొర్రెల కాపరి నుండి ఎలా సంపాదించారు? అదే మా గ్రేట్నెస్. ఈ మెగాస్టార్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ న్యూస్ కెమెరా కుత్తేగాడు 500 రూపాయలకి ఇచ్చి బ్రతిమారి బంతి సాధించారు. చిక్కని రిక్క కరుస్తా తోక తొక్కిన కూటిలాగా కారం తిన్న కాకిలాగా రెచ్చిపోతున్న చిరంజీవి నీ హీరో చెబుతూ నువ్వక్కడిచ్చిన 500 నోటుని ఆ కుర్రవాడిని అది ఒక్క నోటు అని బెదిరించి లక్కున్నా. చిక్కని రిక్క ఎలా కొట్టారు దెబ్బ. వరై మోహన్ బాబు నీ ఓవర్ యాక్షన్ ఆపరా, ఆపకపోతే నిన్ను చెతగా